జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ శుభోదయం. నేటి మంచి మాటగా నమ్మాళ్ వారి యొక్క తిరునక్షత్రం గురించి తెలుసుకుందాము. పాండ్య సామ్రాజ్యం నందుగల తామ్రపర్ణి నదీ తీరంలో ఒక సామంతరాజ్యం ఉండేది. కారి మరియు ఉడయనంగై అనే సామంతరాజు దంపతులకు విష్ణు ప్రసాదంగా ఒక శిశువు పుట్టింది. కారణ జన్ముడైన ఆ బాలుని మారన్గా పిలిచేవారు. ఆ శిశువు పుట్టంగానే మాట, కదలిక మరియు స్పందన లేదు. ఆకలి దప్పికలను విస్మరించి జ్ఞానముద్రలో ఉండేవాడు. కొంతమంది మహనీయుల సలహాలతో తల్లిదండ్రులు సమీపంలో గల తిరుక్కూరుగురు దివ్యదేశం ఆలయం వద్ద వదిలి వెళ్ళారు. పిమ్మట ఆ బాలుడు గుడిలో ఉన్న చింత చెట్టు తొర్రలోనికి ప్రవేశించుతాడు. ఆ చెట్టు తొర్రలో 16 సంవత్సరాల పాటు పద్మాసనంతో తపోనిష్ఠుడై సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. అతడే నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ను వైకుంఠ సేనాధిపతి విశ్వసేనుడి అంశగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం కొలుస్తుంది. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు అజ్ఞానాన్ని కలిగించే శటం అనే వాయువు ఉమ్మనీరు ఆ శిశువును ఆవహించి జ్ఞానభ్రాంతిని కలిగించును. అలాంటి శటం శిశువుగా ఉన్న నమ్మాళ్వారిని ఆవహించబోగా వారు ఆ శటాన్ని ధిక్కరించారు. అందువల్ల వీరికి శటకోపన్ అంటే శటమును కోపించిన వారు అనే తిరునామం కలిగింది. నమ్మాళ్వారు 12 మంది ఆళ్వార్లలో ప్రముఖులు. వీరిని ఆళ్వార్లలో శిరోమణిగా అని కూడా పిలుస్తారు. ఈయన జన్మస్థలం ఆళ్వార్ తిరునగరి. నమ్మాళ్వార్ గారు రచించిన ప్రబంధాలలో తిరువాయ్ముజి, తిరువిరుట్టం, తిరువాసిరియం, పెరువ తిరువందాది శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి అమూల్య రత్నాలు. ప్రత్యేకంగా తిరువాయ్ముజిని తమిళ వేదం అని పిలుస్తారు. ఎందుకంటే అందులో శ్రీమన్నారాయణుని భక్తి పరమాత్మతత్వం ఎంతో మధురంగా వివరించబడి ఉంది. నమ్మాళ్వారు తిరునక్షత్రం రోజున విష్ణు సహస్రనామం, తిరువాయ్ముజి పారాయణం, శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక శాంతి, భక్తి, జ్ఞానం పెరుగుతాయని నమ్మకం. భగవంతుని దివ్యానుభూతిని తమిళ వేదంగా ప్రపంచానికి అందించిన మహానుభావుడు నమ్మాళ్వార్. ఆయన తిరునక్షత్రం భక్తి, జ్ఞానం, శ్రీమన్నారాయణి కృపకు ప్రతీక. నమ్మాళ్వారు దివ్య ప్రబంధ పారాయణము, శాత్తుమురై సేవ, ఊరేగింపులు, పుష్ప అలంకరణ, ప్రసాద వితరణ అటువంటివి ఈరోజు విశేషంగా జరుపుకుంటారు. అలాగే ఆళ్వార్ తిరునగరిలో నవగరుడ సేవ అని కూడా చేస్తారు. ఇప్పటికీ మనం ఆ చింత చెట్టుని సేవించుకోవచ్చు. మరి నమ్మాళ్వారి యొక్క తిరునక్షత్రం గురించి తెలుసుకున్నాం కదండి. సేవించి ముక్తిని పొందుదామా? సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. కొనకళ్ళ సంధ్యారాణి.